తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను మాజీ కౌన్సిలర్ సీనియర్ గుల్ల మల్లికార్జున ఆధ్వర్యంలో శుక్రవారం వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ పెద్దలి ప్రకాష్ హాజరు కాగా వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి వారికి పండ్లు స్వీట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా శ్రీధర్ బాబు పేద ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకున్నారు. శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. స్వర్గీయ శ్రీపాదరావు గారు మరి ఎన్నో సంవత్సరాలుగా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సేవలు చేశారు. మరి వారి అడుగుజాడల్లోనే వారి యొక్క తనయుడు మన అందరి ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు మరి ఎమ్మెల్యేగా విప్గా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఎన్ఆర్ఐ మినిస్టర్గా మరి ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీస్ అండ్ టెక్నాలజీ అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంత్రిని చేసుకోవడంతో పాటు మన రామగుండం ప్రాంతంలో కూడా మన గౌరవనీయులు మక్కాన్ సింగ్ గారి సహకారంతో వారి యొక్క ఇద్దరి పరస్పర స్నేహపూర్వకమైన సహకారంతో ఈ ప్రాంతంలో కూడా శ్రీధర్ బాబు గారు పెద్ద దిక్కుగా ఉండి ఎవరికి ఆపద వచ్చిన పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజలందరూ నా వాళ్ళే అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో శ్రీధర్ బాబు గారు ఎవ్వరికి ఏ ప్రాంతం ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా కూడా వెంటనే మరి ఫోన్లో కూడా స్పందించి ఆ పనులు చేసే ఒక మంచి మనసున్న గొప్ప నాయకుడు శ్రీధర్ బాబు గారు. మరి వారు ఈ ప్రాంతానికి అనేక సేవలు చేశారు. మల్లికార్జున చెప్పినట్టు మంత్రి నియోజకవర్గంలో ఒకప్పుడు మరి ఇది చివరి ప్రాంతంగా వీర్లపల్లి ఉండేది. వీర్లపల్లికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీర్లపల్లి అంటేనే మరి బొగ్గు ఉత్పత్తి కానివ్వండి, ఇక్కడ వ్యవసాయానికి కానివ్వండి, మరి వీర్లపల్లి ప్రజల త్యాగంతో ఈరోజు ఎఫ్సీఐ ఆర్ఎఫ్సీఎల్ను నడిపించడం కానివ్వండి. ఈ కార్యక్రమంలో ఈశ్వర కృప వ్యవస్థాపక అధ్యక్షులు పిటి స్వామి, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ, మాజీ కార్పొరేటర్స్ నీల గణేష్, కృష్ణస్వామి, సత్యనారాయణ, వీర్లపల్లి కాంగ్రెస్ నాయకులు సురేష్, గ్రామ యువకులు పాల్గొన్నారు.